కాకినాడ జిల్లా కాజులూరు, కరప, కాకినాడ రూరల్ మండలంలో రెండేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువ చేసే కారు, 7 బైకులు, 180 గ్రాముల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చైతన్య కృష్ణ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండుపాలెంలో పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో వివాదం నెలకొంది. గత కొన్నేళ్లుగా ఆలయ నిర్వాహకులు అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. 4 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన తనపై అక్రమ కేసులు పెట్టడం బాధిస్తుందని ఆలయ మాజీ నిర్వాహకులు మెండు శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా రేపూరు ప్రెసిడెంట్ నక్కవీరన్న పంచాయతీకి చెందిన స్థలాన్ని ఆక్రమిస్తున్నారని జనసేన కార్యకర్త ముమ్మిడి శ్రీనివాసు సచివాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ బెదిరింపులతో పాల్పడటంతో శ్రీనివాస్ మీడియాను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా పాకలలో అట్టహాసంగా బీచ్ ఫెస్టివల్ ను మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. కళాకారుల నృత్యాలతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యాటకులు స్వాగతం పలుకుతున్నారు. నారాయణపేట జిల్లాలో 3 మున్సిపాలిటీలలో తమపై నమ్మకం ఉంచి పూర్తి స్థాయి మెజార్టీ సీట్లను అందించిన ప్రజలకు మంత్రి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. అసత్య ప్రచారం చేసిన బీజేపీ నాయకులకు మక్తల్ ప్రజలు 15 సీట్లలో 3 సీట్లకు పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది కూలీలకు గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీ చేపట్టారు. సుమారు 300 మంది ప్లకార్డులు పట్టుకుని బాల్య వివాహాలు వద్దు, బాల్యం వయస్సులో పుస్తకాల భారం వద్దంటూ నినాదాలు చేశారు. నారావారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారని, కూటమి నేతల కమిషన్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. సూపర్ 6 హామీల్లో ఉన్న నిరుద్యోగ భృతి గురించి ఊసేలేదన్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో కాచిగూడ పోలీసులు తిలక్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఫుట్పాత్లపై అక్రమంగా గుడిసెలు వేసి పాదాచారులు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అవినాష్ కుమార్ హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో 25 లక్షల రూపాయల విలువైన 2 కేజీల లిక్విడ్ గంజాయిని దేవరపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఒడిశాలో లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించినట్లు కె కూటపాడు సిఐ కృష్ణ తెలిపారు.